చాలా బాగుంది. నైస్ కలెక్షన్ భయ్యా, వెరీ ట్రెండింగ్. రచనా ఫ్లిక్స్ 4 86K. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ యువర్ రచన న్యాచురల్. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ చేయబోతున్నాను. సో అక్కడ జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది, కాస్ట్ ఎంత ఉంది, మనకు రీజనబుల్ గా ఉంటుందా లేదా, అండ్ అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేయడానికి ఏవేవి బాగుంటాయి అనేది వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ అంటే ఫుల్ ఎండలు కొడుతున్నాయి. అందుకని నేను స్కార్ఫ్ వేసుకున్నా. బస్ కోసం వెయిటింగ్ ఇక్కడ నేను. ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, అందుకనే మెట్రోలో చల్లగా ఉంటుందని మెట్రో ఎక్కేసా. వీడియో తీద్దాం అనుకుంటున్నా, బట్ చుట్టుపక్కల అందరూ ఉన్నారు, సో ఎవరిని తీస్తలేను. ఇక నన్ను నేనే తీసుకున్నా. చాలా అంటే చాలా చల్లగా ఉంది. మీరు కూడా సమ్మర్లో మ్యాక్స్ మెట్రోనే ట్రై చేయండి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12 PM అవుతుంది. మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాం. నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో తను ఒక వర్క్ ఉండి ఇక్కడికి వచ్చాడు, కలుద్దాం అన్నాడు. అలానే నాకు కూడా ఎలాగో వర్క్ ఉంది కదా అని నేను వచ్చేసా. సో ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నా. మీకు ఐడియా ఉందా ఈ ప్లేస్ ఎక్కడో? ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది కూర్చోనికి అండ్ ఫుడ్ తిననీకి. నేను వచ్చి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది, అయినా తను మాత్రం ఇంకా రాలేదు. ఇప్పుడే దిగింది మెట్రో అమ్మగారు. ఇప్పుడు నేను మా ముద్దుగుమ్మ కలిసి షాపింగ్ చేయబోతున్నాం. తనకు వీడియోలో మొహం చూపించడం ఇష్టం లేదు. కొందరు ఉంటారు కదా ఇంట్రోవర్ట్స్. తింటావా ఫస్ట్ నువ్వు? ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాం, చాలా బాగుంది. నాకు ఇష్టం ఐస్ క్రీమ్, సమ్మర్లో కూల్ ఉంటుంది కదా. సో ఇంకా స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచే స్టార్ట్. ఇది స్టార్టింగ్ రేట్ ఇక్కడ 50 రూపీస్ ఉంటాయి. ఇక్కడ మీకు పైన కనిపిస్తున్న మెట్రో లైన్ చూస్తున్నారు కదా, ఇక్కడే ఇంటర్చేంజ్ అవ్వాలి. సో మనం ఎల్బీ నగర్ టు మియాపూర్, మళ్ళీ రాయదుర్గ టు నాగోల్, ఇక్కడే ఇంటర్చేంజ్ అవ్వాల్సింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యా, నాలా మీరు కాకూడదనే చెప్తున్నా నేను. సో ఫైనల్గా మనమైతే వచ్చేసాం. స్టార్టింగ్ నేనైతే మేకప్ ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను. నేను అంతగానం యూజ్ చేయను, కానీ యూజ్ చేసేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే చాలా మన ఫేస్కి డ్యామేజ్ అవ్వకుండా, మన ఫేస్కి మంచిగా ప్రోడక్ట్ పడుతుందా లేదా అనేది నేను చాలా తెలుసుకునే ట్రై చేస్తా. నేను వాడిన ఒక ఫౌండేషన్ మ్యాక్, ఇది నేను ఆల్మోస్ట్ 1 year నుంచి వాడుతున్నాను. కానీ నమాసకో పుణ్యానికో పెట్టుకుంటా, కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇది ఫేస్కి పడితే మాత్రం సో మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా లిప్స్టిక్స్ ఉన్నాయి. కాంపాక్ట్ నాది ఖరాబ్ అయిపోయింది కింద పడి, సో నేను కాంపాక్ట్ చూస్తున్నా. ఫౌండేషన్ అయితే చాలా ఉంది. ఇక్కడ నాకు లాక్మీలో కాంపాక్ట్ పౌడర్ లేదు, అందుకని నేను ఈ లిప్స్టిక్స్ చూస్తున్నా. ఇప్పుడు చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు ట్రై చేయొచ్చు. నాది స్కిన్ టోన్ వచ్చేసి NC35. మీ స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదైనా సరే. సో మేకప్ ప్రోడక్ట్స్ చాలా ఇంపార్టెంట్, మనం స్కిన్ టోన్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవడం అనేది. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటున్నా. నాకు చాలానే ఉన్నాయి, కానీ నాకేందో ఈ పిచ్చి జ్యువెలరీ కలెక్షన్ అంటే ప్రాణం. ఇక్కడ చాలా అంటే చాలా కలర్స్లో ఉన్నాయి. నాకు నచ్చినవి ఏంటో నేను చూపిస్తున్నాను. నాకు బ్లాక్ కలర్లో లేదు, అందుకనే నేను బ్లాక్ చూస్తున్నా. బట్ మల్టీ కలర్ అయితే అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయితే అనిపించింది. నేను చూసిన ప్రతి ఒక్కటి నాకు నచ్చినాయి, కానీ ఎందుకు మనీ వేస్ట్ చేయడం అని నా ఫీలింగ్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి 100 రూపీసే. రీజనబుల్ కాదో మీరే చెప్పండి. ఇవి మాత్రం 50 రూపీస్. నేను 100 రూపీస్ అంట, బట్టేనా? నేను ఇక్కడ 2 ఇయర్ రింగ్స్ చూపించా కదా, నాకు అవి 2 బాగా నచ్చాయి. బట్ అందులో ఏది బాగుందో మీరే చెప్పండి. చూడండి ఇది ఎంత బాగుందో. అది నచ్చింది, ఇది నచ్చింది, అందుకని నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. సో ప్రైస్ కూడా 100 రూపీస్. సో ఏం తీసుకున్నానో ఏంటో అనేది లాస్ట్లో నేను చూపిస్తా. ఇప్పుడు మనం ఇంకా వేరే షాపింగ్ చేయబోతున్నాం. నాకు స్కర్ట్స్ అంటే చాలా ఇష్టం.
సో లాంగ్ స్కర్ట్స్ తీసుకుందామని అనుకున్నా, కానీ ఇప్పుడు ఈ టాప్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, అందుకని ఇవి ఒకసారి చూపిద్దామని వచ్చేసా. ఇవి కూడా జస్ట్ ఇక్కడ 100 రూపీస్ మాత్రమే, 100 to 150 మధ్యలో ఉన్నాయి. కొన్ని 100 ఉన్నాయి, కొన్ని 150 ఉన్నాయి. సో మీకు కూడా కావాలి అనుకుంటే మీరు వచ్చి ట్రై చేయొచ్చు. ప్రతి ఒక్కరు ట్రెండింగ్, ఏది ట్రెండ్లో ఉంటే దాన్నే వాడుతున్నారు. సో ట్రెండ్ అయిపోగానే దాన్ని సైడ్కి పడేస్తున్నారు. సో వీళ్ళు కూడా ఏవి ట్రెండింగ్లో ఉన్నాయో అవే తీసుకొస్తారు. ఈవెన్ వాచెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. మనం చూడని వాచెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కటి కొత్త కొత్త రకంగా. అమీర్పేట్లో కొన్నే షాప్స్ ఉంటాయి, కానీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. ఈవెన్ నువ్వు మదీనా, చార్మినార్లో షాపింగ్ చేసినా ఇక్కడ చేసినంత ఉండదు. ఎందుకంటే ఇక్కడ నేను చాలా తీసుకున్నా. ఒకప్పుడు నేను అమీర్పేట్లోనే కోచింగ్ చేసేది. సో కోచింగ్ అయిపోయిన వెంబటే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ షాపింగ్కి జస్ట్ టైం పాస్కి వచ్చేవాళ్ళం అన్నమాట. సో మా ఫ్రెండ్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా వాళ్ళకు తోడుగా నేను వచ్చేదాన్ని. సో నాకేమైనా కావాలన్నా నాకు తోడుగా వాళ్ళు వచ్చేవాళ్ళు. అలా మేము బాగా అంటే బాగా షాపింగ్ చేసేవాళ్ళం. నాకైతే ఫస్ట్ నాకు అమీర్పేట అంటే చాలా ఇష్టం. ఇక్కడ షాప్స్ చాలా బాగుంటాయి. చూడండి జ్యువెలరీ ఎంత బాగుంది అంటే ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 to 1000 and 1500 లోపు కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి బాగానే ఉంది. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. నేను లాస్ట్ టైం దిల్షుఖ్నగర్లో చూసా, బట్ అక్కడ కూడా అంత అనిపించలేదు ఇక్కడున్నంత. ఇక్కడైతే జ్యువెలరీ అయితే వేరే లెవెల్ ఉంది. మీరైతే పెళ్లి షాపింగ్కి అయితే ఇక్కడికే రండి, చీప్ అండ్ బెస్ట్ అని నేను చెప్తున్నాను. ఇక్కడ రెగ్యులర్ వేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ మన పార్టీస్ వేర్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. జ్యువెలరీ సెట్టే ఉంది, మనం వేసుకునే శారీస్ మీదకి కానీ హాఫ్ శారీస్ మీదకి, అంటే చిన్న నుంచి పెద్ద కలెక్షన్ వరకు ఉన్నాయి. ఇది మొత్తం జ్యువెలరీ సెట్ కలెక్షనే ఇక్కడ ఉంది. చూడండి ఎన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయో. సో మీరైతే తప్పకుండా మిస్ అవ్వకుండా ఇక్కడికైతే వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఈ ప్లేస్ని అయితే ఎంత బాగుందంటే ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్. ఈ ప్లేస్ అనే కాదు, ఇంకా ముందు ప్లేస్లలో కూడా చూద్దాం ఎలా ఉన్నాయో. ఇది సేమ్ లైక్ ప్యూర్ గోల్డ్ టైపే ఉన్నాయి. నేను ఉన్నప్పుడే చాలామంది వచ్చి అక్కడ చూసి తీసుకొని వెళ్ళారు. నాకు ఇప్పుడు ఎంతో ఇష్టమైన లాంగ్ ఫ్రాక్స్ అంటారో, మీరు స్కర్ట్స్ అంటారో, లేకపోతే మిడ్డీస్ అంటారో, ఏమంటారో నాకైతే తెలియదు. నేనైతే స్కర్ట్స్ అంటాను. సో నాకైతే చాలా ఉన్నాయి ఇప్పటికీ ఇవి, అయినా కానీ వీటి మీద ఆశ తీరదు. నేను ఇక్కడ చాలా అంటే చాలా తీసుకున్నా, ఇంకా తీసుకోవాలనే వచ్చేసా. చూడండి ఎంత బాగుందో. ప్రతి కలర్ చూస్తున్నా, ఏ కలర్ అయినా బాగుంది. వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇక్కడున్న స్కర్ట్స్ సిటీ మొత్తంలో ఎక్కడ అంత చీప్గానే అయితే దొరకవు అండ్ క్వాలిటీ విషయంలో కూడా అంతే బాగుంటుంది. చూడండి మీరే ఇక్కడ. ఇందులో నాకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ అంతా బాగున్నాయి. ప్రతి ఒక్కటి నాకైతే నచ్చింది. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నానో కూడా చూపిస్తా. నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఫ్లవర్ బొకేస్ మాకైతే కనిపించాయి. చూడడానికి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. నన్ను తీసుకో, ఏదో ఒకటి కొను అని. సో మొత్తానికైతే చూసాం, ప్రతి ఒక్కటి నచ్చింది. ఇందులో ఒక 2 తీసుకున్నాం, కానీ సెట్ వచ్చేసి 350 చెప్పినాడు. వర్తో కాదు మీరే చెప్పండి, నాకైతే రీజనబుల్ అనిపించలేదు. బట్ అయినా నచ్చి ఒకటైతే తీసుకున్నాను. ప్రతి ఒక్కటి నచ్చింది. మనం వెళ్తుండే రోడ్ మీద ఇంకా చాలా అంటే చాలా కనిపిస్తాయి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:32 అవుతుంది. ఈ టైంలో బయట ఉంటే ఫుల్ ఎండ కొడుతుంది. సో మేము కొంచెం సేపు ఒక 1 అవర్ అలా మాల్కి వెళ్ళి కొంచెం లైట్గా ఫుడ్ తిని ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని 3:30కి మళ్ళీ వచ్చి మిగతా షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం. చూడండి మస్తు అంటే మస్తు ఎండ కొడుతుంది. అమ్మో, ఎండాకాలం అసలు స్టార్ట్ అయ్యిందో లేదో నాకు అనిపిస్తుంది. ఫ్రూట్స్ పెడతారని చెప్పాలి ఇట్లా. ఇదేమో గల్లీ, దుర్గమాత గల్లీయా? మైత్రివనమా ఇది? సత్యం రోడ్డా? ఓకే. ఇక్కడ నైట్ ఎంత షాపింగ్ ఉంటుంది తెలుసా అసలు, ఫుల్ షాపింగ్. ఇప్పుడు ఏం లేదులే కానీ ఇది చూడు, ఇలాంటి స్కర్ట్ నాకు ఉంది. నాకు బాగాలేదు. ఒకసారి వీటిని తిప్పు. ఇక్కడ స్కర్ట్స్ని వచ్చేసి ఇలానే పెడతారు. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ని వెతుక్కొని. సో మల్టిపుల్ కలెక్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ జస్ట్ స్కర్ట్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. చాలా అంటే చాలా చీప్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. బ్లౌజ్ డిజైన్స్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో.
ఫైనల్గా సత్యమాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఫుడ్ తిని ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అవి మళ్ళీ మనం షాపింగ్కి అయితే వెళ్దాం. ఆ టైం వరకు మనకి కొంచెం ఎండ కూడా తగ్గిపోతుంది కదా, అందుకని. ఇక్కడ కూడా బాగున్నాయి కానీ ఇక్కడైతే ఫుల్ కాస్ట్ ఉన్నాయి, నాకు నచ్చలే. ఇదంతా గల్లీయే, చిన్న చిన్న చైన్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో, నీకు ఏది నచ్చిందో చెప్పు. పింకా అలా పెడితే కనిపిస్తలేదు. పింక్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్నాయి. షార్ట్ కాదు, అన్నీ లాంగ్ ఏవి. ఇలా ఎక్కడ చూడు అన్నీ ఇట్లా సెట్ల టైపు ఇట్లా మనం ముందే కనిపిస్తాయి రోడ్ల మీదనే. మనకి ఏది కావాలంటే అది మనం తీసుకోవచ్చు, ఎక్కడెక్కడో దూరం దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది అది ఒకటే కదా. ఎంతంటే 650 టూ మచ్ కాస్ట్. ఇక్కడ మనకి 200 నుండి స్టార్ట్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి. నాకు బాగా నచ్చింది కానీ తను ఒకటి వచ్చేసి 350 చెప్పినాడు. నేను 100 రూపీస్కి అడిగిన, మరి చీప్గా అడిగానేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయి బ్యాగ్స్, ఒకటే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనే కొంచెం ఆలోచించిన మనీ ఎందుకు ఎక్కువ స్పెండ్ చేయడం అని.
ఇక్కడ టాప్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 150 నుండి స్టార్ట్. 2 పీస్ సెట్ ఉంది, ఇక్కడ 3 పీస్ సెట్ ఉంది. ఇక్కడ అన్ని 2 పీస్ సెట్ కలెక్షన్స్. 3 పీస్ సెట్ వచ్చేసి మనం షాప్ లోపలికి వెళ్ళాలి. అవి 250, 300లో ఉంటాయి. ఇవి ప్లాజా పాయింట్సా? సారీ ప్లాజా. ఓకే. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న షార్ట్ టాప్స్ ఇవి. ఎంత తక్కువ కాస్ట్ అంటే 100 రూపీసే. అస్సలు అనుకోలేదు. నేనైతే లాస్ట్ టైం దిల్షుక్ నగర్ వెళ్ళినప్పుడు అక్కడ 250 ఉండేది, బట్ ఇక్కడ 150 అయినా ఉంటుందేమో అనుకున్నా, కానీ 100 రూపీస్ మాత్రమే పెట్టినారు. చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. చాలా రీజనబుల్. వీడియోనా? సమ్మర్ వచ్చింది కదా, అందుకనే నేను సన్ గ్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నా. నాకైతే సన్ అసలే పడదు, అందుకనే నేను కంపల్సరీ యూజ్ చేస్తా ఇవి. ఇక్కడ చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. 150 అన్నాడు, బేరం చేస్తానైతే 100కి ఇస్తాడు. సారీ. ఓకే ఓకే భయ్యా. ఇక్కడ ఈ షాప్ అన్న యూట్యూబరా అని అడిగాడు. అవును అని చెప్పిన. తీసుకొని మంచిగా తీసుకొని అని అన్నాడు. కొందరు వచ్చేసి పొగురుగా మాట్లాడతారు, వీడియోస్ నాట్ అలౌడ్, బంద్ చేయాలి అని. కానీ కొంతమంది బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇలా సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్న వాళ్ళకి మంచిదే. నైస్ కలెక్షన్ భయ్యా, వెరీ ట్రెండింగ్. రచనా ఫ్లిక్స్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. పెట్టుకోవచ్చా మిమ్మల్ని? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ టాప్స్ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. ఈ భయ్య యూట్యూబర్ అని అడిగాడు. అవును అని చెప్పిన. ఎంత రెస్పెక్ట్ ఇచ్చి నాకు అన్ని టాప్స్ ఇలా మంచిగా విడమర్చి చూపిస్తున్నాడంటే నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇతను చాలాసేపు నుంచి ఓపికగా నాకు అన్నీ చూపించాడు. అండ్ మేడం మీ ఛానల్ నేమ్ చెప్పండి అని అన్నాడు. నా ఛానల్ నేమ్ నా ముందే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే సూపర్ మేడం అని అన్నాడు. నా కంటెంట్ కూడా చూశాడు, చాలా బాగుంది, ఇలానే కంటిన్యూ చేయండి అని కూడా చెప్పాడు. నిజంగానే అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చూడండి 100 రూపీస్ మాత్రమే చాలామంది వచ్చి తీసుకుంటున్నారు. ఇది అమీర్పేట్ మెట్రో స్టాప్ ఉంది కదా, మెట్రో స్టాప్ నుంచి పంజాగుట్ట రూట్ వెళ్ళే రూట్లోనే ఉంటుంది. కావాలంటే మీరు వెళ్ళి చూడండి, తెలుస్తుంది, రోడ్కే ఉంటుంది. మర్చిపోతే 500 ఇచ్చినంట తర్వాత చాలా బాగుంది. పెద్దవి కావాలంటే
ఇప్పటికీ దీన్ని రోడ్ల మీద చాలాసార్లు చూసిన. మీరు వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, బట్ నేను ఒక 2 టైమ్స్ తిన్నా. ఎంత టాప్స్? ఎంత ఇది? 250యా? యాక్చువల్లీ టాప్ ఇలా ఉంటుంది, కానీ నాకు తీసిన ఆమె షార్ట్గా తీసింది, ఫుల్ లెంత్గా తీయలే, అందుకని నేను ఆమెను తీసా. చూడండి, టాప్ ఇది 250. చాలా అంటే చాలా రీజనబుల్ ఉంది, తీసుకోవచ్చు. సమ్మర్లో క్యాప్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా, సో ఎండకి వెళ్ళిన ప్రతిసారి ఇదైతే నాకు బాగా గుర్తొస్తుంది. మీకు గుర్తొస్తుందో లేదో కామెంట్ అయితే చెయ్యండి. మీలో ఎంతమందికి ఇలాంటి బ్యాంగిల్స్ ఇష్టమో కామెంట్ చేయండి. ఎంత బాగున్నాయి కదా, నాకు కూడా బాగా నచ్చినాయి. కానీ వీటి ప్రైస్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఇవి చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి అండ్ ఎక్కువ రోజులు ఉండవు, అదొక్కటే ప్రాబ్లం. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు చూపించనీకే ఇది నేను తీస్తున్నా. మీకు ఇందులో ఎలాంటి బ్యాంగిల్స్ ఇష్టమో కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే అన్ని బ్యాంగిల్స్ ఇష్టం, ఆడవాళ్ళకి ఇష్టం నేను ఏముంటే చెప్పండి. నేనైతే అనుకున్నా లైక్ ఇలా అలా వెళ్ళి తీసుకోవాలి అని, కానీ చూస్తున్న ప్రతిదీ నాకు నచ్చింది, అందుకనే నేను ప్రతిదీ క్యాప్చర్ చేసా. చూడండి, ఇవి నేనైతే నా చిన్నప్పుడు మా మమ్మీ నాకు బాగా కొనిపించేది ఇవి. సో గాయ్స్, ఇక్కడ చాలా ఉన్నాయి మనం చూసేటి అనే టెడ్డీ బేర్స్, లవ్ సింబల్స్, చూడు పండా. సో ఇప్పుడు టైం అయితే చాలా సేపు అయింది. ఇక్కడ సింగిల్ పీస్ వడ్డానాలు అండ్ డబుల్ పీస్ వడ్డానాలు అన్నీ ఉన్నాయండి. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వారికి చాలా అంటే చాలా రీజనబుల్గానే ఉన్నది. 100 నుంచి 1000 లోపు వరకు ఉన్నాయి, అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. మన హల్దీ ఫంక్షన్కి సపరేట్ వడ్డానాలు, చిన్నపిల్లల అవుట్ఫిట్కి సపరేట్ వడ్డానాలు, అండ్ మనం పార్టీ వేర్కి కొంచెం స్టోన్ టైప్ వేసుకుంటాం కదా, అలాంటి వడ్డానాలు కూడా ఉన్నాయి. అండ్ అంటే చైన్ టైప్ వడ్డానాలు కూడా ఉన్నాయి. అండ్ పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా పింకిష్, బ్లూయిష్, వైట్ కలర్లో వడ్డానాలు అలాంటివి కూడా ఉన్నాయి. కొంచెం కాస్ట్ కూడా తక్కువనే ఉంది. ఇది చూసి మీరు తీసుకోవచ్చు. చూడండి, ఇవి నాకు ఎంత బాగా నచ్చాయంటే, అన్నీ క్యాప్చర్ చేయాలంటే నైట్ టైంలో కష్టమైపోతుంది. వీడియో అవును, $86K. ఇదెంత? 150.
వీళ్ళు ఇక్కడ యూట్యూబరా అని అడిగారు నన్ను. అవునని చెప్పిన. నీ ఫాలోవర్స్ ఎంత అని అంటే 86K అని చెప్పా. సో మాట విని వాళ్ళైతే ఒక్కొక్కరు సపరేట్గా మంచిగా డివైడ్ చేసి టాప్స్ అన్నిటిని ఇలా నేను వీడియోస్ తీసుకోనికి నాకు హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్ల మీద పెట్టిన వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ చేయాలి. నిజం చెప్తున్నా, వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. అదే ఛానల్ ఓపెన్ చేయండి. ఓకే. సో గాయ్స్, ఇప్పుడు టైం అయితే నైట్ 8 PM అవుతుంది. ఈ టైంలో కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా క్యాప్చర్ చేయడానికి అని మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. నైట్ టైం వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది అమీర్పేట్ టు పంజాగుట్ట రూట్, లైక్ మెట్రో అన్నమాట ఇది. సో ఈ టైంలోనే అందరూ చాలా ఫ్రీగా ఉంటారు. డే టైంలో కంటే నైట్ టైంలోనే ఎక్కువ షాప్స్ ఉంటాయి, స్ట్రీట్ మీద పెట్టే షాప్స్. ఎందుకంటే డే టైంలో ఫుల్ ఎండ కొడుతుంది. సో ఎక్కువసేపు ఎవరు షాప్స్ ఉంచలేరు. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అందుకని. ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు చిన్న వాళ్ళకి కూడా ఉన్నాయి చెప్పల్స్ అండ్ శాండిల్స్. మనకి అంటే ఒకే దగ్గర అన్ని షాప్ వాళ్ళు ఒకటే ఐటమ్స్ పెడతారన్నమాట. చెప్పుల షాప్ వాళ్ళు చెప్పల్స్ ఒక సైడ్కి, గోల్డ్ షాప్ వాళ్ళు గోల్డ్ ఒక సైడ్కి, అలా అన్నమాట. లైక్ జ్యువెలరీ వాళ్ళు జ్యువెలరీ ఒక సైడ్కి పెడతారు. సో మనం చూసి సెలెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్ వర్క్ అన్నమాట. చున్నీలు చూస్తుంటే ముద్దుగా చూడముచ్చటగా ఉన్నాయి, అందుకనే వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత అందంగా డిజైన్ చేశారో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా నచ్చితే కామెంట్లో అయితే చెప్పండి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత సింపుల్గా ఉన్నాయో. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఒకటి కలంకారీ ప్రింటెడ్లో ఒకటి ఉంది, అది బాగా నచ్చింది. అందుకనే దాన్ని సపరేట్గా క్యాప్చర్ చేశాను నేను. చూడండి ఎంత బాగుందో. దాని మీద ప్రింటింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చాలా పట్టు టైపు ట్రెడిషనల్గా ఉంది. ఇక్కడ చున్నీస్ వచ్చేసి 100 రూపీసే. కావాలంటే వచ్చి తీసుకోవచ్చు, రీజనబుల్గానే ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. మీరైతే ఓపికగా చూసుకోండి, ప్రతి ఒక్కటి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ రోడ్ల మీదనే ఇలా అన్నీ పెడుతుంటారు. నాకైతే కొన్ని ఇన్నర్స్ కావాలి, దానికోసం నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అన్నీ ఆల్రౌండ్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. మీరు కొంచెం పేషెన్స్తో చూడండి. అండ్ ఇలాంటి విషయాలనైతే అసలు మొహమాట పడకండి. సైజ్ కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగానే ఉంటుంది. ఇప్పుడు నాకు ఇష్టమైన ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న షర్ట్స్ అండి. ఇవి నేను 2 years బ్యాక్ ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. మళ్ళీ అదే పిచ్చితో మళ్ళీ వచ్చి చూస్తున్నాను. చూడండి ఇక్కడ. అది కూడా చూపించండి, అది చూపించండి, రెండో చూపించండి. పక్కన పెట్టి పక్కన పెట్టండి ఇలా డిఫరెన్స్. ఓకే, ఎలాంటి కలర్లోనైనా మీకు దొరుకుతాయి, అంత బాగుంటాయి ఇక్కడ. నేనైతే 2 years బ్యాక్ ఒకటి తీసుకున్నాను. దాని మీద నేను ఒకటి షార్ట్ వీడియో అప్లోడ్ చేసా. ఎంతమంది చెప్పారంటే అది స్ట్రగ్లింగ్ చాలా బాగుంది అని. యాక్చువల్లీ దాన్ని నేను పడేద్దాం అనుకున్నా తీసుకున్నాక, కానీ వేసుకుని కొన్ని రోజుల తర్వాత దాని లుక్ ఏంటో నాకు అర్థమైంది. ఇక్కడ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి, కానీ వెరీ 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 బ్యూటిఫుల్ అండి. ఇక్కడ కలెక్షన్ వచ్చేసి మీరైతే తప్పకుండా ట్రై చేయాలండి. ఇక్కడ నాకైతే ఎంతో ఇష్టం. 100 రూపీస్ నుంచే స్టార్ట్. ఇక్కడ 100, 120, 150 అంతే అండి. మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి. ఇలాంటివి ఎన్నో ఇక్కడ ఉన్నాయి. నేనైతే నాకు తోచినంత నేనైతే వీడియోలో క్యాప్చర్ చేసా. ఇంకా చాలా అంటే చాలా మిస్ అయ్యా. తప్పకుండా మీరైతే వచ్చి తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను.
టామ్ అండ్ జెర్రీ. ఎంతంట టాప్స్ ఇక్కడ? ఓకే. ఇక్కడ ఇవి కలంకారీ ప్రింటెడ్ టాప్స్ అండి, షార్ట్ టాప్స్. ఇక్కడ 3-4 మెంబర్స్ ఆల్రెడీ గ్యాంగ్ అయి తీసుకున్నారు. నేను ఏంటా అని వెళ్ళి చూసేసరికి ఇవి చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవే కదా అవి. అయినా ఇక్కడ వీటి మీదకి ప్లాజాస్ వచ్చాయన్నమాట. ప్లాజాస్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఇక్కడ ఇంకా చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి వచ్చి. ఇంకా చాలా చూపించాల్సింది ఉంది, కానీ నేనే అసలు ఇంకా టైం లేక చూపించట్లేను. చూడండి ఇక్కడ బ్రైడల్స్కి ఎంత బాగున్నాయో, నాకైతే బాగా నచ్చినాయి ఇవి. టిక్ టిక్స్ అండి ఇవన్నీ. ఓకే. ట్రెడిషనల్ అవుట్ఫిట్ మీదకి ఇలాంటివి మనకు చాలా బాగా సెట్ అవుతాయి. వీటి కోసం నేను ఎన్నో మంత్స్ నుంచి చూస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా దీని కాస్ట్ 400 ఎబోనే ఉండేది. బట్ ఇక్కడనైతే 150 to 200 మధ్యలో ఉంది. మీరు కూడా ట్రై చేయండి కావాలి అంటే. ఇక్కడ చాలా అంటే చాలా చీపెస్ట్ కాస్ట్ అన్నమాట. షూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు నేను 2 times తీసుకున్నా. చూడండి ఇది కూడా నాకు బాగా నచ్చింది, కానీ నా కాళ్ళకైతే అస్సలు సెట్ కాలేదు. ఆల్రెడీ వేసుకొని కూడా ట్రై చేసా. నా కాలుకి సెట్ అయ్యే చప్పల్స్ దొరకడం చాలా కష్టం, అందుకని నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను, కానీ ఏవి నా కాలుకి అంత సెట్ కావట్లేవు. అండ్ నేను జర్నీ చేసి ఇవంతా నడిచి నా కాళ్ళు కూడా కొంచెం పాత లాగా అయిపోయినాయి. అందుకని నేను వేసుకున్నా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తలేదు. ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చింది కదా, వీటి కాస్ట్ ఒక్కటి 150 రూపీస్ అంట. వామ్మో, కానీ 2 pieces స్లైడ్స్ కట్ చేసి ఇస్తే 20 రూపీస్ తీసుకున్నాడు. కానీ నాకు తినాలనిపించింది, అందుకని నేను తిన్నా. ఇక చూడండి ఎంత బాగున్నాయి. వీటిని మీరు ఏమంటారు? మేమైతే వీటిని కోత మామిడికాయలు అంటాం.
కొందరు డిఫరెంట్గా పిలుస్తారు కదా, మీరేమంటారో అది నాకు కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా. సో ఇక్కడ బొరుగులు అని ఇంకా ఉన్నాయి, వీటిని కూడా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ బయట ఫుడ్ తినకూడదు కదా అని ఇక ఫైనల్గా నా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాను నేను ఇక. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. మనం ఎప్పుడో వచ్చేసాము ఆఫ్టర్నూన్, అయినా ఇంకా షాపింగ్ అయితే అయిపోలేదు. ఇంకా మీకు చూపించాల్సినవి చాలా అంటే చాలా ఉన్నాయి, కానీ చాలా అంటే ఫుల్ లేట్ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఇంకా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. సో ఆఫ్టర్ 9:30 గర్ల్స్కి అంత సేఫ్ కాదు సిటీలో, అందుకనే నేనైతే మెట్రో ఎక్కాలనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి.